రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు లేదా దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక పని ఈ భూమి పైన అప్పగించి ఉంటాడు కదండి. మరి అది సువార్త ప్రకటించడం కావచ్చు, లేదు సంఘంలో ఇంకా ఏదైనా పరిచర్య కావచ్చు, ఇతరులని నడిపించడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి పనులను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కేటాయించి ఉంటారు. అయితే మనకు ఇచ్చినటువంటి పని ఏదైనా సరే అందులో మన శక్తి లోపం ఏది కూడా లేకుండా సంపూర్ణంగా మనము దానిని నెరవేర్చేటువంటి వారంగా చేసేటువంటి వారుగా మనం ఉండాలి. మనము ఏ లోపము లేకుండా పనిని గనక చేయగలిగితే మరి గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మరి ప్రారంభించడం చాలా ఈజీ పని, ముగించడం చాలా కష్టం. చాలామంది ఇదంతా అని అనుకుని ప్రారంభించేస్తూ ఉంటారు, కానీ అది చివరి వరకు తీసుకురాకుండా మధ్యలోనే పనిని ఆపేసేవారు కోకొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటారు దేని విషయంలో అయినా సరే. కాబట్టి మనకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో, ఏ పని పైన మనని చేయమని ఉన్నాడో, లేదా ఏ బాధ్యత మనకి అప్పగించున్నాడో దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ఖచ్చితంగా ఆ పనిని మరి మన యొక్క శక్తి మేరకు మనం చేసేటువంటి వారముగా ఉండాలి. శక్తి లోపంతో పని చేయకూడదు. మనము ప్రయాసపడి ఆ పనిని ముగించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు అనంటే మనము శక్తి లోపంతో ఆ పని చేస్తే మరి మనము ఆ పని చేయలేకపోతే గనుక మనం ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తామంటే పాతాళానికి వెళ్తాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆ పని చేద్దామన్నా అక్కడ మనకి పనే ఉండదు. అక్కడ మరి ఏముండదు అనంటే మనకు ప్రణాళిక ఉండదు. అక్కడ పాతాళంలో చీకటి, అగాధము, అంధకారము, దుఃఖము, ప్రయాసం ఇవే తప్ప అక్కడ ఆలోచన ఉండదు, అక్కడ పని ఉండదు, అక్కడ ఏది కూడా ఉండదు. కాబట్టి బ్రతికి ఉన్నంత కాలంలోనే మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకు చెప్పినటువంటి పనిని మనము చేసేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు తను మనకి ఇవ్వదలిచినటువంటి ఆ జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయనండి, లేదా నేను చేయలేనండి అని గనక మనం అంటే మరి ఖచ్చితంగా దాని యొక్క ఫలమును మనం పొందుకోలేం. కాబట్టి మనం అందరం కూడా మనకు ఏ లోపము లేకుండా మనకు అప్పగించినటువంటి పనులు మనం చేసి దేవుడిచ్చేటువంటి మహిమను, జీవ కిరీటాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. సర్వాధిపతి అయి ఉన్నటువంటి దేవ మీకు వందనాలు. అయ్యా తండ్రి, మీరు ఇచ్చినటువంటి నాయన రోజుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, నువ్వు మాకు అప్పగించిన ఏ పని అయినా సరే ప్రభా లోపము చేయకుండా సంపూర్తిగా ఆయన తండ్రి నాయన ఫినిష్ చేసుకునే సహాయం దయచేయండి ప్రభా. ఆయన తండ్రి నాయన లేకపోతే మేము ఆయన తండ్రి పాతాళంకి వెళ్తే అక్కడ ఏది నాయన సంతోషకరమైనది కానీ పని కానీ ఏది ఉండదు కనుక అటువంటి స్థలం మేము సంపాదించుకోకుండా ఉండాలి అని అంటే ప్రభా భూమి పైన నువ్వు ఇచ్చినటువంటి పని శక్తి లోపం లేకుండా చేసుకునే సహాయం తెచ్చమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.